ఏమైందే వందనా? అబ్బా శుషో గి చదువులు నా వల్ల కాదే. ఏం చెప్తుందే? గిన్నెలు చదివింది ఒక లెక్క అయితే గిప్పుడు చదువుతుంది ఇంకో లెక్క. సంగతిగా దేవుడి కనుక కనీసం క్వశ్చన్ పేపర్ చదువుతామో లేదో కూడా అర్థమైతలేదే. యావరేజ్ స్టూడెంట్ వచ్చి బిలో యావరేజ్ స్టూడెంట్ అడిగినట్టుంది నా పరిస్థితి. ఏం బీటెకో గానీ 4 సంవత్సరాలు కాదు 14 సంవత్సరాలు చదివినా మనం పాస్ కావే గ్యారెంటీ. ఏంటి అమ్మయ్య పెళ్ళైపోయింది. అమ్మయ్యా. లేవండి. బా ఏం రెడ్డి? ఏంటి మేడం చెవులో నుంచి పొగలు వస్తున్నాయి? క్లాస్ బాబు క్లాస్. ఒక్క ముక్క కూడా అర్థమైసి వస్తలే. క్లాసా? ఏం క్లాస్? ఓహ్ ఇంతేనా? ఇట్రా నేను చెప్తా. అర్థమైందా? ఓకే. దట్స్ ఇట్. అంతే సింపుల్. అర్థమైందా? అర్థమైంది. ఓకే కదా? బాగా అర్థమైంది. ఓ రెడ్డి నువ్వు ఈ క్లాస్ కాదు క్లాసు వినలేదు, మరి నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు? నేను దేవుడిని, నాకు అన్నీ తెలుసు. అరే రెడ్డి మజాక్ చేయకుండా చెప్పు. అవును, ఇంతకీ నీ ఎంసెట్ ర్యాంక్ ఎంత? 99. మంది 99,999. స్టేట్ లెవెల్ 99. 99 నీవి జస్ట్ 2 9s, మావి 6 9s. అంటే నేనే ఎక్కువ. ఓ చదివితే ఎవరికైనా వస్తాయి. సరే నేను ఇప్పుడు చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్ బాయ్. అమ్మా వామ్మో ఎట్లా చదువుతారే గింతగానం గీ టాపర్స్? మనకున్న బ్రెయిన్ వాళ్ళకు కూడా ఉంటది కదా, మరి గింతగానం ఎట్లా చదువుతారే? మరి 2 9 గ్రేట్. అందుకే వాళ్ళు టాపర్స్, మనము టాక్ ఆఫ్ ది టాపర్స్. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే కనుక్కొని వస్తారు, అదే మన గురించి తెలుసుకోవాలంటే వెతుక్కుంటూ వస్తారు. పవర్ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేస్ పవర్ఫుల్. లైక్ యూ వందనా. పోరీ మస్తు చెప్పినది, సూపర్. ఇలా 2 సమోసాలు ఎక్స్ట్రా అయిపిస్తా నీకు దా.